కూర్చో. ఏం చదువుతారు? పిలిపించిన పని ఏంటో కానీ ఫస్ట్ పెద్ద డీల్ ఒకటి ఉంది భయ్యా, తొందరగా కానిస్తే నేను వెళ్ళాలి. ఇంత దూరం మమ్మీ వస్తే ఇంత మెసేజ్ ఇస్తాడు, ఇలా చూస్తాడా వస్తాడు అనుకోలేదు. వస్తాడు కదా చెప్తాను, అసలు రాగేదే లేదు. ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? అందరూ నిన్ను నమ్మి అంత డబ్బు అంత బంగారం పెడితే నువ్వేమో పనికిరాని బిజినెస్ లకి పెట్టావు, ఇప్పుడేమో తాడమ్మడానికి రెడీ అయ్యావు. అలా కాదు, అది మన మంచి కోసమే చేస్తున్నానే. ఇంకెక్కడ మంచి? ఎన్ని రోజులు అలాగా డబ్బు తగలబెట్టావు కదా. లేదే, నువ్వు మనం మాట్లాడుతున్నావు, తర్వాత మాట్లాడుతున్నావు. ఇంకా మాట్లాడేది ఏం లేదు, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనుకోవట్లేదు. నన్ను ఇంకా అవ్వాలని చూడకు నువ్వు, నేను వెళ్ళిపోతున్నా. నీకు నచ్చింది చేసుకో. ఎప్పుడున్నావా నీ నా మాట? ఏం అర్థం కావట్లేదా? పిచ్చి పిచ్చి లేస్తుంది. కనీసం నా మాటలు కూడా కొంచెం అర్థం చేసుకోవట్లేదా? నేను డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? అరే నేనేం చేసినా ఫ్యామిలీ కోసమే చేస్తా కదా. ఈ బిజినెస్ పెట్టుకుంది కూడా తనకేదో మంచి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతో నేను రా. కానీ అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. అరే క్లియర్ గా చెప్తే వినే రకం కాదు కదా తను. ఒకసారి చెప్పి చూసారు కదా, 100 సార్లు చెప్పారా? ఎంతసేపు ఇంటి బంగారాన్ని వీధిలో పెట్టాము, ఇంటి బంగారాన్ని వీధిలో పెట్టామని చెప్తుందే కానీ మన భవిష్యత్తు కోసం పెట్టామని ఒక్కసారి కూడా ఆలోచించలే. మరి రాదా? ఏమో నేనైతే మరి వెళ్ళి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. కొత్త కొత్త అప్పుడే లేదురా మామ, అస్సలు నాకైతే తలుపు వెళ్ళిపోతుంది. ఏదైతే బిజినెస్ చేసుకుంటా, అదే వస్తే వస్తుంది, లేదంటే లేదు. అయితే అవ్వలేదా? కానీ నేనైతే మాత్రం తనకు కాల్ చేయను, ఇంటికి వెళ్ళిపోవడం. సరేరా, నేను తిన్నావా? ఏం లేదు కానీ సరే ఇంట్లో ఉంటే మిగతా టెన్షన్ అయితే బయటికి అక్కడ వచ్చి హైదరాబాద్ నిజానికి నేను బిజినెస్ పెట్టాను రా, కాకపోతే బిజినెస్ లో లాస్ అయ్యి అన్నీ కోల్పోయాను రా. తన విషయం చెప్పి అసలే నాకు తనకి అందుకే రా, తనకి చెప్పలేదు. ఇప్పుడు నాకు రావాల్సిన మనీ అంతా అడిగి వచ్చిన డబ్బులతో తన బంగారాన్ని తన చేతిలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు.
ఏజెంట్ అమ్మాయి ఫోటో పెట్టాను మంచిగా మంచిగా కాపరేట్ చేస్తాను దాన్ని కూడా చూపించి ఏంటి అమ్మాయి బాగుంది చాలా బాగుంది మామ. అర్జెంట్ బుక్ చేయరా. బుక్ చేయాలా బుక్ నేను చేయరా. కూడా అసలు ట్రై చేయలేదు సరే ఇద్దరం చేద్దాం. ఎట్లా ఇద్దరు అవుతుంది ఒక్క సరేరా ఏదో ఒకటి. పేమెంట్ చేసేసాను లొకేషన్ ఆ లొకేషన్ ఫుల్ నైట్ ఒక్క పక్కన ఎంత పడుతుంది? సరే మామ. నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను ఒకసారి అయిపోయాక రేపు మార్నింగ్ కాల్ చేయండి నా అడ్రస్ పంపించావా? పంపించేసి లొకేషన్ పెట్టేసాను సరే మామ, మళ్ళీ కలుద్దాం. ఎవరు? ఏజెంట్ పంపించాడు. ఓ. ఇదే కదా లొకేషన్. ఇదే. నువ్వేనా అది? ఆ, సరే కదా. కూర్చో. ఏం తాగుతారు? హా? ఆ మర్యాదలు ఏమవుతుంది కానీ పిలిపించిన పని ఏంటో కానీ ఫస్ట్. అదేంటి ఎవరు వచ్చినా సరే మందు మళ్ళీ కూల్ డ్రింక్స్ ఇలా అడుగుతుంటారు. పెద్ద డీల్ ఒకటి ఉందయ్యా, తొందరగా కానిస్తే నేను వెళ్ళాలి. నైట్ బుక్ చేసుకున్నాడు ఒకతను. టైం లేట్ అవుతుంది, 1 అవర్ అన్నారు. ఓకే ఓకే. కాసేపు ఉండొచ్చు కదా? ఏంటి కాసేపు? 1 అవర్ అని చెప్పారు. 1 అవర్కి 1 నిమిషం అటు ఇటు అయినా ఉండదు నేను. అక్కడ పెద్ద డీలు. సర్లే పేమెంట్ చేయి. ఏమంటా? ఎంత చెప్పారు? చెప్పాక అన్ని మాట్లాడాకే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే. ఇదేనా నేను? ఇదే నెంబరు, కొంచెం చూసి ఎక్కువ. మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇచ్చేవాడిని. మీరు 1 అవర్కి వెళ్ళిపోతున్నారు. 1 అవర్ కదా నువ్వు మాట్లాడుకుంది. ఆ 1 అవర్లో నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీ. ఇంకా కొంచెం ఇస్తాను, ఇంకో 1 అవర్ ఉంటాను. మరి ఇక్కడ ఖాళీ ఉన్నప్పుడు చూస్తాను. ఇప్పుడైతే డబ్బులు పంపి. సరే, మీరు నెక్స్ట్ టైం కాల్ చేయొచ్చా? మెసేజ్ చేయి, ఖాళీగా ఉంటే వస్తాను, లేకపోతే లేదు. పంపించండి. ఓకే, వస్తాను. అమ్మా. ఏంటి ఇప్పుడే వచ్చేసా? ఇది నా ఇల్లు, నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. అయినా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి? నాకు తెలిసి మన నదిలి ఎక్కువ రోజులు ఉండలేదని. బాగున్నావు కదా? బాగానే ఉన్నాను.
సరే ఏమైనా తిన్నావా? లేదే ఇంకా. సరే వంట చేస్తాను. ఏం చేస్తున్నానండి? మనకి బంగారు గురించి గొడవ అయింది కదా, ఆ బంగారు ఇంకేం వద్దు, మీరుంటే చాలు నాకు. సరే. మనం వెళ్ళాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మవాళ్ళు అడుగుతున్నారు విశేషం లేదా అని. ఇంకా లేదని చెప్పాను. చూడాలి ఏమవుతుంది, దేవుడి మీద భారం వేసాం కదా. సరే, జరగాల్సింది అదే జరుగుతుంది. సరే. హాస్పిటల్కి టైం అవుతుంది కదా, వెళ్తాం కదా. సరే పద. ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి నాకు తెలియదే. నువ్వు చేయకుండా ఎలా వస్తాయి? నిజంగా రిపోర్ట్స్ నాదని గ్యారంటీ ఏంటి? నీది కాకపోతే వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు? అసలు నేను లేనప్పుడు ఏం జరిగింది? చూడు, మనం వేరే హాస్పిటల్ కలుద్దాం. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అవి మనకు సంబంధం కాదు. మళ్ళీ అదే హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో అదే ఫైల్ వస్తే ఏం చేస్తావు? నేను ఇలా అంటే ఏం చెప్పగలనే? నువ్వే చెప్పాలి ఏం ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు. అది నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. నేను పిచ్చిదాన్ని. అలా కాదే, నిజంగా నాకు ఎలా జరిగిందో ఏం తెలియదు. నువ్వు వెళ్ళిపోయిన బాధలో నేను ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఏం చేసావో నాకేం తెలుసు. చేయకుండా అలా ఎలా వస్తుంది రిపోర్ట్ లో? ఏం జరిగింది అసలు? నిజం కావాలి నాకు, చెప్తావా లేదా? వెళ్ళిపోయామని ఆ బాధలో ఏం చేయాలో తెలియక రాఘవ్ గారు ఒక అమ్మాయిని పంపించాడు. ఆ అమ్మాయితో గంట సేపు గడిపాను. ఇలాంటి ఒడవని అస్సలు అనుకోలేదు నేను. చాలా పెద్ద తప్పు చేసేసా. ప్రతి ఒక్కరి భార్యాభర్తల జీవితంలో గొడవలు అనేవి తాత్కాలికమే, కానీ చాలామంది అవి శాశ్వతమైన అనుకొని భర్తను వదిలి భార్య అయినా, భార్యను వదిలి భర్త అయినా కొన్ని రోజులు దూరంగా ఉంటారు. ఆ దూరమే ఇద్దరికీ శాపంగా మారి వేరే వాళ్ళ మోజులు పడి చివరికి ఇదిగో నాలా ఎయిడ్స్ బారిన పడతారు. దయచేసి భార్యాభర్తల మీద వచ్చిన గొడవలు ఇద్దరికిద్దరు దూరం చేసుకొని వేరే వాళ్ళ మోజులు పడద్దు. నేను చేసిన తప్పే మీరు కూడా చేయొద్దు. చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఒకరినొకరు క్షమించుకొని జీవితాంతం హ్యాపీగా బతకండి.